వాస్తవంగా అస్సాము, తమిళనాడు ఆహ్, మన దీని పేరేంటది? ఇప్పుడు ఎన్నికలు జరగాల్సినటువంటి స్టేట్స్ అనమాట. బెంగాలు ఇవన్నీ త్వరలో జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించినయి. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు ఇది బీహార్ ఎన్నికలతో పూర్తిగా ప్రశాంత్. ఢిల్లీ తమది కాంది గెలుచుకున్నారు. హర్యానా పోతుందనుకున్నటువంటిది ఇది హర్యానాని లాక్కోగలిగారు. మహారాష్ట్ర నిలబెట్టుకోగలిగారు. బీహార్‌లో నిలబెట్టుకోగలిగారు. బీహార్ నిలబెట్టుకోవడం ఓ రకంగా మంచి ఊపు బీజేపీకి, ఎన్‌డీఏకి. అదే సందర్భంలో అతిపెద్ద సమస్య ఎవరికయ్యా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రూవ్ చేసుకోవాల్సింది రాహుల్ గాంధీ అయింది. ఇటు తమిళనాడులో ఆయన స్టాలిన్ ఇప్పటికే రివర్స్ బిగిన్ చేసేసాడు. ఐఎన్‌డీఏకి కూడా ఇది గుణపాఠం అంట. తద్వారా ఇచ్చింది తీసుకొని ఆయన అంటున్నాడనమాట. ఎందుకంటే 50 దాకా పోటీ చేసి కిందసారి ఈ దఫా 60కి పైన సీట్లు తీసుకొని చివరికి 6 స్థానాలకు పరిమితమైంది కాంగ్రెస్. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కి ఇచ్చిన సీట్లే మొన్నటిసారి స్టాలిన్ నష్టపోయింది. కాబట్టి తగ్గిస్తామని చెప్తున్నాడు. సచ్చినట్టు తగ్గించుకు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ తమిళనాడులో ఏఐఏడీఎంకేతో కలిసి ముందుకెళ్తున్నటువంటి బీజేపీ అక్కడ ఎట్లయితే బీహార్‌లో వేసిందో ఇక్కడ అట్లా స్కెచ్ చేస్తుంది. తమిళనాడు గెలవడం, అస్సాం నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. తమిళనాడు, బెంగాల్లో ఈ రెండిట్లో ఏదన్నా గెలిచింది అంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి పెద్ద బోనస్ వచ్చినట్టే. బెంగాల్లో గెలిస్తే గనక ఇక అసలు తిరుగులేదు రాబోయేటటువంటి ఎన్నికల దాకా కూడా.